శ్రీహరి పరమభక్తుడు, బ్రహ్మమానసపుత్రుడు, త్రిలోక సంచారియగు నారద మహర్షి హరినామస్మరణ చేస్తూ తమసా నది తీరంలో నివసిస్తున్న గొప్ప తపశ్శాలి అయిన వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు. నారద మహర్షికి వాల్మీకి ఆతిథ్యమిచ్చి సత్కరించాడు. ఇరువురు పలు విషయాలు చర్చించుకుంటున్నారు. మహాముని, ఈ లోకంలో ఉత్తమ గుణములు కలిగిన బలపరాక్రమవంతుడు, సకల ధర్మశాస్త్రములు తెలిసిన మహాపురుషుడు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించాడు వాల్మీకి. నారదుడు సమాధానమిస్తూ, నాయనా వాల్మీకి, నీ సందేహం నివృత్తి కాగలదు. సకల ధర్మశాస్త్రములు తెలిసిన అజేయుడు, ఆజానుబాహుడు, సర్వోత్తముడు అయినవాడు ఒకడున్నాడు. ఆయనెవరో కాదు, అయోధ్య నగరానికి రాజైన దశరథ మహారాజు కుమారుడు శ్రీరామచంద్రుడు అని చెప్పాడు. వాల్మీకి మహాదానందభరితుడైపోయాడు. ఇరువురు కబుర్లు చెప్పుకున్నాక నారదుడు హరినామస్మరణ చేస్తూ ఆకాశ మార్గాన వెళ్ళిపోయాడు. ఒకనాడు వాల్మీకి మహర్షి తమసా నదిలో స్నానం చేస్తూ సూర్యునికి ఆర్జమిస్తూ ఉండగా సమీపంలోని ఒక చెట్టుపైన క్రౌంచపక్షుల జంట ఒకటి అన్యోన్యంగా ప్రేమ కలాపాలు సాగిస్తుంది. మధురమైన స్వరంతో పాటలు పాడుతుంది. వాల్మీకి ఆ దృశ్యం చూసి ముగ్ధుడైపోయాడు. అంతలో ఒక బోయవాడు చెట్టుచాటు నుండి బాణముతో ఒక పక్షిని చంపాడు. రెండవ పక్షి విలపించసాగింది. వాల్మీకి ఆ పక్షి దుస్థితికి దుఃఖించాడు. బోయవానిని దూషిస్తూ వాల్మీకి నోట, ఓ కిరాతకుడా, మన్మథ క్రీడా పారవశ్యంలోనున్న క్రౌంచపక్షుల్లో ఒకదానిని చంపిన నీవు జీవించవు అని వాల్మీకి నోట ఈ మాటలు వెలువడిన వెంటనే బోయవాడు మరణించాడు. స్నానానంతరం వాల్మీకి ఆశ్రమం చేరుకున్నాడు. ఆ రోజు బ్రహ్మదేవుడు సాక్షాత్కరించాడు. పరమానందుడైన వాల్మీకి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుణ్ణి పూజించి, తమ సాక్షాత్కారంతో నా జన్మ ధన్యమైంది అని అన్నాడు. వాల్మీకి, నీ జీవితం మరింత ధన్యత చెందే మహత్కార్యం నీవు నెరవేర్చాల్సింది ఉంది అని అన్నాడు బ్రహ్మదేవుడు. తమ ఆజ్ఞ, ఏమి చెయ్యాలో చెప్పమన్నాడు వాల్మీకి. సమస్త లోకాలకు పవిత్రము, పూజనీయము అయిన మహత్తర గ్రంథము ఒకటి నీవు రాయాలి. అందుకు నాందిగా నీ నోట ఇంతకు మునుపు ఒక శ్లోకం వచ్చింది. నీచే రాయబడిన గ్రంథమే ఆదికావ్యం అవుతుంది. మానవలోకానికి ఆదర్శపురుషుడు, ధర్మస్వరూపుడు, పితృవాక్య పరిపాలకుడు అయిన శ్రీరామచంద్రుని గాథ. ఆ కథ నీ కళ్ళ ముందు కనిపించుటకు నీకు సహాయముగా వాణి అంశను నీలో ప్రవేశపెడుతున్నాను. నీచే రాయబడిన రామకథ కొండలు, నదులు ఉన్నంతకాలం అందరిచే పారాయణ చేయబడుతూ ఉంటుంది. వాల్మీకి ముకిలిత హస్తాలతో బ్రహ్మపాదాలకు మోకరిల్లాడు. బ్రహ్మ ఆశీర్వదించి అంతర్ధానమైనాడు. బ్రహ్మవరము చేత రామాయణ కావ్యాన్ని వాల్మీకి మహర్షి 7 కాండలుగా విభజించి రచించాడు. బాలకాండము, అయోధ్యకాండము, అరణ్యకాండము, కిష్కింధకాండము, సుందరకాండము, యుద్ధకాండము, ఉత్తరకాండము. ఈరోజు వీడియోలో బాలకాండము గురించి తెలుసుకుందాం. దశరథుని అయోధ్య పాలన. భారతదేశానికి ఉత్తరాన గల సరియూ నది ప్రాంతంలో కోసల రాజ్యం ఉంది. ఆ రాజ్యాన్ని పరిపాలించిన సూర్యవంశపు రాజులందరూ ధర్మస్వభావులు, పరిపాలన దక్షులును. వారి పరిపాలన వల్ల అయోధ్య నగరానికి ఎంతో కీర్తి ప్రతిష్టలు లభించాయి. అయోధ్య నగరానికి రాజు దశరథ మహారాజు. దశరథుని పాలనలో అయోధ్య స్వర్గలోకాన్ని తలపింపచేసింది. ధర్మము 4 పాదాల నడిచింది. పాడి పంటలు, సిరి సంపదలతో ప్రజలు సుఖశాంతులతో ఉండేవారు. దశరథునికి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి.
సుఖశాంతులతో ఉన్న సంతానం లేదనే బాధ దశరథుణ్ణి పీడిస్తూ ఉండేది. ఎన్నో వ్రతాలు, దానాలు, తీర్థయాత్రలు చేశాడు. అయినా ఫలితం దక్కలేదు. పుత్ర సంతానం కోసం పరితపిస్తున్న దశరథ మహారాజు అశ్వమేధ యాగం, పుత్రకామేష్టి చేయాలని యోచించాడు. పుత్రకామేష్టి చేస్తే సంతానం కలుగుతుందనేదొక నమ్మకం. రాజగురువు వశిష్ఠుడు, రాజపురోహితులు వామదేవుడు, మంత్రులు అశ్వమేధయాగం, పుత్రకామేష్టులకు కావలసిన ఏర్పాట్లు చేయడం ప్రారంభించారు. సరియూ నది తీరంలో యజ్ఞశాలను నిర్మించారు. శ్రేష్టమైన గుర్రాన్ని, ఆభరణాలు, పట్టు వస్త్రాలతో అలంకరించారు. దీక్షా వస్త్రధారుడైన దశరథ మహారాజు గుర్రానికి పూజ నిర్వహించాడు. సమర్థులైన వీరులైన సైనికులను గుర్రంతో పాటు పంపాడు. ఈ యాగం చాలా పెద్ద క్రతువు. తపస్సంపన్నుడైన ఋషివర్యులే ఇది నిర్వహించగలరు. అప్పుడే యాగఫలం లభించగలదు. అందుకే ఋష్యశృంగుడు అనే మహర్షిని యాగం జరిపించమని ప్రార్థిస్తూ వర్తమానం పంపాడు దశరథుడు. ఋష్యశృంగుడు మహాతపస్వి. ఆయన భార్య శాంతాదేవి మహాపతివ్రత. దశరథునికి శాంతాదేవి కుమార్తె. ఋష్యశృంగుడు అల్లుడును. వర్తమానం అందుకున్న ఋష్యశృంగుడు భార్యా సమేతుడై అయోధ్య చేరుకున్నాడు. వసంతకాలంలో పుత్రకామేష్టి నిర్వహించడానికి శుభముహూర్తం నిశ్చయించారు. దేశాలు తిరిగి దిగ్విజయంగా తిరిగొచ్చిన యాగాశ్వం వసంతకాలంలో పుత్రకామేష్టి యాగం ప్రారంభ శుభవేళ అయోధ్య నగరంలో ప్రవేశించింది. వేద మంత్రోచ్చారణల మధ్య పుత్రకామేష్టి ప్రారంభమైంది. హోమాలు, పూర్ణాహుతి పూర్తవుతుండగా బ్రహ్మాది దేవతలు అయోధ్యకు తరలివచ్చి దశరథ మహారాజుని ఆశీర్వదించారు. దేవతలు శ్రీహరితో మొరపెట్టుకొనుట. రాక్షసరాజు రావణుడు మహాబలశాలి, శివభక్తుడు. ఎన్నో సంవత్సరాలు ఘోరమైన తపస్సు చేసి దేవదానవులెవ్వరి వల్ల చావు లేకుండా బ్రహ్మదేవుని వలన వరం పొందాడు. ఆ గర్వంతోనే రావణుడు అన్ని లోకాల్లోనూ కల్లోలం సృష్టిస్తున్నాడు. మునులను హింసిస్తూ యజ్ఞయాగాలకు ఆటంకం కలిగిస్తున్నాడు. శ్రీహరిని ద్వేషిస్తూ విర్రవీగిపోతున్నాడు. రావణుని పేరు వింటే స్వర్గాధిపతి ఇంద్రుడు కూడా హడలెత్తిపోతున్నాడు. రావణుని అరాచకాలు మితిమీరిపోతున్నాయి. బ్రహ్మదేవుని నాయకత్వంలో ఇంద్రాది దేవతలు, మునులు కలిసి రావణుని అరాచకాలు అరికట్టమని శ్రీహరిని కోరడానికి వైకుంఠం వెళ్ళారు. వైకుంఠంలో పాలసముద్రంలో శేషపాన్పుపై పవలిస్తూ మహాలక్ష్మి సమేతుడైన సర్వోత్తముడైన శ్రీహరి వద్దకు బ్రహ్మాది దేవతలు వచ్చి భక్తితో ప్రార్థించారు. లోకరక్షక శ్రీహరి, బ్రహ్మదేవుని వరంతో రావణుడు గర్వంతో దేవతలు, మునులు, స్త్రీలు అనే విచక్షణ లేకుండా అందరిపైన అరాచకాలు చేస్తున్నాడు. అతని దుశ్చర్యలు ఇంకా భరించలేము. లోకరక్షకుడవు, దయామయుడవు, ఆపద్బాంధవుడవు, హరి సర్వోత్తముడైన నీవే మమ్ముల్ని రక్షించాలి, నీ శరణు కోరి వచ్చాము అని అన్నారు. దేవతల ప్రార్థన విని శ్రీహరి చిరునవ్వుతో బ్రహ్మవైపు చూసి తన అంగీకారాన్ని కనుసైగలతో చెప్పాడు. దేవతలారా, శ్రీహరి మనపై కరుణ చూపాడు. మానవునిగా అవతారం ఎత్తనున్నారు. ఘోర తపస్సు చేసి దేవదానవుల నుండి మరణం లేని వరం పొందిన రావణుడు గర్వంతో మానవుని వల్ల మరణం లేదని మానవుణ్ణి చిన్నచూపు చూస్తున్నాడు. అందువల్ల శ్రీహరి మానవునిగా భూలోకంలో శ్రీరామ అవతారం ఎత్తనున్నాడు. మీరంతా మీ మీ అంశాలతో భూలోకంలో జన్మించి శ్రీ మహావిష్ణువు పరివారంగా ఉండండి. నేను జాంబవంతునిగా భూలోకంలో అవతరించగలను అని బ్రహ్మదేవుడు దేవతలకు, మునులకు చెప్పాడు.
మునులు దేవతలు సంతోషించారు. శ్రీ మహావిష్ణువు భూలోకంలో మానవావతారంలో జన్మించే శుభగడియల కోసం ఎదురు చూస్తున్నారు. దశరథుడు పాయస పాత్ర పొందుట. దశరథ మహారాజు యజ్ఞము పూర్తి కావచ్చింది. పూర్ణాహుతి జరుగుతోంది. హోమగుండం నుండి ఒక దివ్య పురుషుడు బంగారు కలశంతో తేజోమయుడై ప్రత్యక్షమయ్యాడు. దశరథుడు ఆ దివ్య పురుషునికి ప్రణమిల్లాడు. రాజా, నీవు గొప్ప అదృష్టవంతుడవు. నీ యాగానికి సమస్త దేవతగణం సంతోషిస్తున్నారు. ఈ పాయస పాత్ర స్వీకరించు. నీ భార్యలకు పాత్రలోని పాయసం ఇమ్ము. దానివలన వారు దైవాంశ సంభూతులైన పుత్రులను ప్రసవింతురు అని పాయస పాత్ర దశరథునికి అందించి ఆ దివ్య పురుషుడు అదృశ్యమయ్యాడు. దశరథుడిచ్చిన పాయసం ముగ్గురు భార్యలు ఆరగించారు. కొద్ది కాలానికి వారు ముగ్గురు గర్భవతులయ్యారు. దశరథుడు ఆనందోత్సాహంతో అయోధ్య నగరమంతా పండుగ చేయించాడు. కాలచక్రం పరిభ్రమించింది. కోకిల గానంతో వసంత ఋతువు ప్రవేశించింది. అది చైత్రమాసం శుక్లపక్షం. పుత్ర సంతానం కోసం ఎదురుచూస్తున్న దశరథుడు రాజప్రాసాదంలో అటు ఇటు పచార్లు చేస్తున్నాడు. కౌసల్య, సుమిత్ర, కైకేయి మాతలు ప్రసవ వేదనలో ఉన్నారు. భూలోకంలోని నదీనదాలు ప్రశాంత ప్రభలతో ప్రవహిస్తున్నాయి. పర్వతాలు తేజోకాంతులను వెదజల్లుతున్నాయి. శుభముహూర్తం సమీపించింది. నవమి తిథి కర్కాటక లగ్నంలో పునర్వసు నక్షత్రంలో కౌసల్యాదేవి పుత్రుణ్ణి ప్రసవించింది. ఆ బాలుడే మానవావతారంలో శ్రీరామచంద్రునిగా భూలోకంలో అవతరించిన శ్రీ మహావిష్ణువు. సుమిత్రాదేవి లక్ష్మణుడు, శత్రుఘ్నుణ్ణి, కైకేయి భరతుణ్ణి ప్రసవించారు. దశరథుని ఆనందానికి అవధులు లేవు. పుత్రోదయమైన సంతోషంలో కనిపించిన వారికెల్లా కానుకలు ఇస్తున్నాడు. రాణులు ముగ్గురు మాతృత్వం పొందామన్న తృప్తితో బాలకులను చూసి మురిసిపోతున్నారు. కుమారులు జన్మించిన సందర్భంలో దశరథుడు పురజనులకు ధనకనక వస్తువులు దానం చేస్తున్నాడు. ప్రజలు పండుగ చేసుకుంటున్నారు. అయోధ్య నగరమంతా దివ్యకాంతులతో శోభాయమానంగా అలంకరించారు. దేవతలు దుందుబులు మ్రోగించారు. వందిమాగధులు స్తోత్రం చేస్తున్నారు. అయోధ్య నగరమంతా పుష్పవర్షం కురిసింది. వానర సైన్యం పుట్టుక. లోక కళ్యాణం కోసం వైకుంఠం నుండి భూలోకానికి వచ్చి రామునిగా మానవావతారం ఎత్తిన శ్రీ మహావిష్ణువుకు సహకరించుటకు బ్రహ్మాది దేవతలు, గంధర్వులు భూలోకంలో జన్మించారు. బ్రహ్మదేవుడు సదాచార సంపన్నుడైన జాంబవంతుణ్ణి సృష్టించాడు. ఇంద్రుడు వాలిని, సూర్యుడు సుగ్రీవుని, కుబేరుడు గంధమానుని, విశ్వకర్మ నలుని, అశ్వని కుమారులు మైందద్వి విధులను, వరుణుడు సుషేనుని, పర్జన్యుడు శరభుని, వాయువు హనుమంతుణ్ణి వారి వారి అంశాలతో జన్మింపచేశారు. వానరజాతిలో హనుమంతుడు వజ్రదేహుడు, వాయువేగము గల బలపరాక్రమవంతుడు. వాలి సుగ్రీవులు వానర రాజులుగా అనేక ప్రాంతాలు ఆక్రమించి కొండల్లో, కోనల్లో వానరులు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. వశిష్ఠుని వద్ద రాముని విద్యాభ్యాసం. రఘువంశ వారసులైన రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల బాల్యచేష్టలు, ఆటపాటలు, ముద్దు మురిపాలతో దశరథుని రాజమందిరం సందడితో నిండిపోయింది. తల్లిదండ్రుల ఆదరాభిమానాలతో ప్రజలకు హృదయరంజకంగా వారు నలుగురు పెరిగి పెద్దవారవుతున్నారు. దినదిన ప్రవర్ధమానులవుతున్న వారికి 5 ఏళ్ల వయసు వచ్చింది. అక్షరాభ్యాసన, తదనంతరం ఉపనయనాది సంస్కారాలు జరిపించి కులగురువు వశిష్ఠుల వారి దగ్గర విద్యాభ్యాసానికి పంపాడు దశరథుడు. వశిష్ఠుల వారి దగ్గర రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు వేదాంగాలు, ధర్మశాస్త్ర రహస్యాలు, రాజనీతి,
యుద్ధనీతి, ధనుర్విద్య మొదలైన సకల విద్యలు, సకల శాస్త్రాలు నేర్చుకున్నారు. రాముడంటే దశరథునికి ప్రత్యేకమైన ప్రేమ. దశరథుడు తన ఆశలన్నీ శ్రీరాముడిపైనే పెట్టుకొని అతనిపై మమకారం పెంచుకున్నాడు. రాముణ్ణి చూడనిదే ఒక్క క్షణమైనా ఉండలేని వాడయ్యాడు. విశ్వామిత్రుని రాక. దశరథుడు నిండు కొలువులో ఉన్నాడు. సభలోని వారంతా పలు విషయాలపై చర్చించుకుంటున్నారు. విశ్వామిత్ర మహర్షి వచ్చారని ద్వారపాలకులు మహారాజుకు చెప్పారు. వెంటనే దశరథుడు రాజపురోహితులతో విశ్వామిత్రునికి ఎదురేగి నమస్కరించి సభలోనికి తోడ్కొని వచ్చాడు. ఉచితాసనంపై కూర్చొండబెట్టి ఆర్జపాద్యములు సమర్పించి వినయ విధేయతలతో, మహర్షి, తమ రాకతో అయోధ్యానగరం పావనమైనది. తమ సేవలో అయోధ్యాధీశుడు చేయగలిగింది ఏమున్నది? తమ రాకకు కారణమేమిటో చెప్పమని ప్రార్థించాడు. అప్పుడు విశ్వామిత్రుడు, మహారాజా, నేను నీ సహాయార్థమై వచ్చాను. నీ వలన మాత్రమే అది సాధ్యపడుతుంది అని అన్నాడు. దశరథుడు చేతులు జోడించి, రాజర్షి, మహామహిమాన్వితులు, తపోబల గరిష్ఠులు అయిన తమకు నా సహాయమా? చెప్పండి మహాముని అని అన్నాడు. విశ్వామిత్రుడు, దశరథ, లోకరక్షణార్థం యాగం ఒకటి తలపెట్టాను. దుష్టరాక్షస సమూహాలు యాగానికి విఘాతం కలిగిస్తున్నారు. యాగం పూర్తి చేయడానికి యాగరక్షకులుగా నీ కుమారుడు రాముణ్ణి నాతో పంపవలెను. యాగం పూర్తి కాగానే నీ కుమారుణ్ణి క్షేమంగా తిరిగి నీకు అప్పగించగలను అని చెప్పాడు. విశ్వామిత్రుని మాటలు విన్న దశరథుడు భయకంపితుడై వణికిపోయాడు. ముక్కుపచ్చలారని నా రాముణ్ణి, నిండా 16 నిండని పసివానిని, సకల మాయా విద్యలెరిగి రక్త మాంసాహారులైన రాక్షసుల సంహారానికై పంపడమా? రాముని బదులు నేనే నా సేనతో వచ్చి యాగాన్ని రక్షిస్తాను అని అన్నాడు దశరథుడు. అప్పుడు విశ్వామిత్రుడు కోపోద్రేకుడై, దశరథ, యాగరక్షకునిగా రాముణ్ణి నా వెంట పంపెదవా లేదా? ఋషుల కోరికను మన్నించడం రఘువంశ ఆచారం. ఆ మర్యాదను తప్పినవాడు ఇంతవరకు ఎవరూ లేరు. నీ వల్ల రఘువంశానికి కలంకం తీసుకురావద్దు అంటూ లేచి వెళ్ళిపోతూ ఉండగా వశిష్ఠ మహర్షి విశ్వామిత్రుణ్ణి శాంతింపచేసి దశరథునితో ఇలా అన్నాడు. మహారాజా, రాముణ్ణి విశ్వామిత్రుని వెంట పంపు. విశ్వామిత్రుని వెంట ఉన్న రామునికి భయమేమీ లేదు. రామచంద్రుడు సామాన్యుడు కాదు. సూర్యవంశ దీపకుడు. లోక కళ్యాణార్థమై నీ ఇంట జన్మించాడు. రాముని బలపరాక్రమాలను గురించి నీవు సందేహించవలదు అని అన్నాడు. వశిష్ఠుని మాటలతో కొంత ధైర్యము తెచ్చుకొని విశ్వామిత్రునితో రాముణ్ణి పంపడానికి అంగీకరించాడు దశరథుడు. విశ్వామిత్రునితో రామలక్ష్మణులు వెళ్ళుట. చిన్ననాటి నుండి రాముడిపై లక్ష్మణునికి మమకారం ఉండేది. రాముణ్ణి విడిచి లక్ష్మణుడు ఉండేవాడు కాదు. రాముడు విశ్వామిత్రునితో యాగరక్షకునిగా అడవికి వెళ్ళుచున్న వార్త విని లక్ష్మణుడు కూడా రాముణ్ణి అనుసరించాడు. రామలక్ష్మణులు ఇరువురు తల్లిదండ్రులకు, కులగురువు వశిష్ఠుల వారికి పాదాభివందనం చేసి విశ్వామిత్ర మహర్షి వెంట యాగరక్షకులుగా ధనుర్బాణములు ధరించి బయలుదేరారు. విశ్వామిత్రుడు ముందు దారి చూపుతుండగా వెనుకనే రాముడు, లక్ష్మణుడు నడుస్తున్నారు. రాజభవనాల్లో సుతిమెత్తని తివాచీలపై నడిచే రామలక్ష్మణులు పిచ్చి మొక్కలు, ముండ్లు, రాళ్లతో నిండిన అడవి మార్గంలో నడిచి వెడుతున్నారు. కొండలు, కోనలు దాటి అరణ్యంలోకి ప్రవేశించారు. కర్తవ్య దీక్ష వారి శ్రమను కనిపించనివ్వడం లేదు. దారిలో ఒక ఆశ్రమం చేరుకొని ఆ రాత్రి అక్కడే విశ్రమించి సూర్యోదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఆశ్రమవాసులు పెట్టిన ఫలాలు ఆరగించారు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో
ఇలా అన్నాడు. చిరంజీవులారా, మరి కొంచెం దూరం ప్రయాణిస్తే నా ఆశ్రమం వస్తుంది. ఆ మార్గంలో రాక్షసులు విహరిస్తూ ఉంటారు. నిద్రాహారాలకు అవకాశం ఉండదు. కనుక మీకు ఆకలి తప్పికలుండకుండా, శరీరం శుష్కించకుండా, అలసట లేకుండా ఉండేందుకు బల అతిబల అనే విద్యను ఉపదేశిస్తాను అని ఆ విద్యలను ఉపదేశించాడు. మరలా ముగ్గురు ప్రయాణం కొనసాగించారు. మహారణ్యంలో ఆయా ప్రదేశాలను గురించి తెలుపుతూ విశ్వామిత్రుడు ముందు నడుస్తుండగా రామలక్ష్మణులు వారిని అనుసరిస్తున్నారు. విశ్వామిత్రుని ఆశ్రమం సమీపిస్తుండగా రాక్షసుల అరుపులు, భీకర శబ్దాలు వినిపించాయి. రామలక్ష్మణులు ఇరువురు చుట్టూ పరిసరాలను పరికించి చూశారు. రాక్షస జాడ కనిపించలేదు. అప్పుడు విశ్వామిత్రుడు, రామా, అది తాటకి అనే రాక్షసి చేస్తున్న భీకర శబ్దాలు. అది మాయావి. దానికి 1000 ఏనుగుల బలం ఉంది. దానిని సంహరించు అని అన్నాడు. అప్పుడు రాముడు, స్త్రీని సంహరించడమా అని సందేహంగా ప్రశ్నించాడు. విశ్వామిత్రుడు, నాయనా రామ, యాగ సంరక్షణార్థం సాధుపుంగవులైన మునీశ్వరుల తపస్సుకు ఆటంకం లేకుండా ఉండాలంటే తాటకిని వధించు, సందేహించవద్దు అని ధర్మసూక్ష్మాన్ని వివరించాడు. రాముడు ధనస్సును గురిచూసుకొని తాటకిపైకి గురిపెట్టాడు. తాటకి వికటాటహాసం చేస్తూ, బాలుడైన వీడా నన్ను ఎదుర్కొనేది అంటూ విర్రవీగిపోతుంది. అంతే, రాముడు తాటకి వైపు బాణాన్ని వదిలాడు. తాటకి రాళ్ళవర్షం కురిపించింది. తన బాణాలతో రాళ్ళవర్షాన్ని మధ్యలోనే నిలిపేశాడు రాముడు. విశ్వామిత్రుడు, రామా, ఇంకా ఉపేక్షించకు, దానిని సంహరించు అని అన్నాడు. వెంటనే శ్రీరాముడు ఒక్క బాణంతో తాటకిని నేలకూల్చాడు. తాటకి ఆహాకారాలు చేస్తూ భయంకరమైన శబ్దాలతో కొండచర్య విరిగిపడినట్లుగా నేల కొరిగి ప్రాణాలు విడిచింది. దేవతలు రామునిపై పూలవర్షం కురిపించారు. విశ్వామిత్ర మహర్షిని అభినందించారు. విశ్వామిత్రుడు రామునికి బ్రహ్మాస్త్రం ఉపదేశించి దాని ఉపసంహారాలను బోధించాడు. రామలక్ష్మణులతో కూడా విశ్వామిత్రుడు తన ఆశ్రమం చేరుకున్నాడు. విశ్వామిత్రుని ఆశ్రమం చేరిన మరునాడు మునులంతా యజ్ఞదీక్ష వహించారు. రామలక్ష్మణులు యాగరక్షకులుగా ధనుర్బాణములు చేతపట్టి యాగ ప్రదేశాన్ని పహారా కాస్తున్నారు. రోజులు గడుస్తున్నాయి. రాక్షసులు యాగానికి అంతరాయం కలిగిస్తూ ఉండడం, రామలక్ష్మణులు వాటిని ఛేదిస్తూ ఉండడం జరుగుతూనే ఉంది. యాగ పరిసమాప్తి కావస్తున్నది. ఆ రోజు ఆకాశం నుండి భయంకరమైన అరుపులు వినిపించాయి. ఆకాశం నుండి రక్తవర్షం కురియసాగింది. మాంసపు ముద్దలు హోమగుండంలో పడేస్తున్నారు. విశ్వామిత్రుడు, రామలక్ష్మణులారా, ఇది మారీచ సుబాహులనే రాక్షసులు మాయావి విద్యలతో చేస్తున్న విలయతాండవం. మారీచుడు తాటకి కుమారుడు. తన తల్లి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు. వారిని సంహరించి యాగాన్ని విజయవంతం గావించు అన్నాడు. రక్తమాంసాలు హోమగుండంలో పడకుండా రామలక్ష్మణులు ఆకాశంలో బాణాలతో పందిరి నిర్మించారు. రాముని బాణానికి సుబాహుడు మరణించాడు. మారీచుడు సముద్రంలో విసిరివేయబడ్డాడు. యజ్ఞం విజయవంతం అయ్యింది. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను అక్కున చేర్చుకున్నాడు. శాస్త్ర విషయాలు బోధించి ఆశీర్వదించాడు. ఆ మరునాడు విశ్వామిత్రుడు, రాజకుమారులారా, మిథిలా నగరాధిపతి జనక మహారాజు తన కుమార్తెకు స్వయంవరం ప్రకటించాడు. నా రాకకై వారు ఎదురు చూస్తూ ఉంటారు. మనం అక్కడికి వెళ్ళాలి, బయలుదేరండి అని అన్నాడు. రామలక్ష్మణులు ఆశ్రమవాసులతో విశ్వామిత్రుడు మిథిలా నగరానికి బయలుదేరారు. అరణ్య మార్గంలో మిథిలా నగరానికి బయలుదేరుతూ ఆ ప్రాంతంలోని రమణీయ దృశ్యాలను, ప్రకృతిని చూస్తూ రామలక్ష్మణులు సంబరపడుతున్నారు.
విశ్వామిత్రుడు ఆయా ప్రదేశాల గురించి వివరిస్తున్నాడు. మార్గమధ్యములో గౌతమ మహర్షి ఆశ్రమానికి సమీపంలో ఒక రాతి బండ శ్రీరాముని పాదాలకు తగిలింది. ఆశ్చర్యం! రాముని పాదాలు తగిలిన ఆ రాతి బండ త్రిలోక సుందరిగా మారిపోయింది. ఆమె వినయపూర్వకంగా రామునికి ప్రణామములు చేసింది. శ్రీరాముణ్ణి శ్లాఘించింది. రాముడిది చూస్తూ నిర్ఘాంతపోయాడు. అప్పుడు విశ్వామిత్రుడు రామునికి అహల్య శాప విమోచన వృత్తాంతం ఇలా చెప్పసాగాడు. అహల్య బ్రహ్మమానస పుత్రిక, గౌతమ మహర్షి భార్య, మహాపతివ్రత. దేవలోకంలో అహల్యను ఇంద్రుడు మోహించాడు. కానీ అహల్య గౌతమ మహర్షిని వరించింది. కామమోహితుడైన ఇంద్రుడు అహల్యను పొందగోరాడు. ఒకరోజు గౌతమ మహర్షి తెల్లవారుజామున లేచి నదీ స్నానానికి వెళ్ళాడు. ఇది గమనించిన ఇంద్రుడు గౌతమ మహర్షి రూపంలో ఆశ్రమంలో ప్రవేశించి అహల్య వద్దకు చేరుకున్నాడు. భర్త తిరిగి వచ్చారనుకొని అహల్య భర్తకు ఉపచారాలు చేస్తుంది. అంతలో గౌతమ మహర్షి ఆశ్రమంలోకి వచ్చాడు. తన రూపంలో తన భార్యతో కలిసి ఉన్న ఇంద్రుణ్ణి చూసి అతడి కపట నాటకానికి కోపోద్రేకుడై ఇంద్రుణ్ణి అహల్యను శపించాడు. అహల్యను రాతిబండగా మారిపోమ్మని శపించాడు. అయితే ఇందులో అహల్యకు ఏ పాపం తెలియదని గ్రహించి శ్రీరాముని పాదాలు తగిలిన వెంటనే మానవ శరీరం పొందగలవని శాప విమోచనం ఇచ్చాడు. ఆనాటి నుండి గౌతమ మహర్షి ఆశ్రమ ప్రాంగణంలో రాతిబండగా ఉండిపోయింది. ఈరోజు నీ పాదస్పర్శతో నిజరూపం లభించింది అని చెప్పాడు. అనంతరం గౌతమ మహర్షి ఆతిథ్యాన్ని స్వీకరించి అందరూ మిథిలా నగరానికి చేరుకున్నారు. మిథిలా నగరానికి తరలివచ్చిన మహారాజులందరినీ స్వాగతిస్తూ క్షణం తీరిక లేకుండా ఉన్న జనక మహారాజుకు కబురు వచ్చింది. విశ్వామిత్రుల వారు పరివారంతో నగరానికి వచ్చారని. వెంటనే జనక మహారాజు విశ్వామిత్రునికి ఎదురేగి స్వాగత సత్కారాలు జరిపి విడిది గృహానికి తీసుకువెళ్ళాడు. రామలక్ష్మణుల గురించి ప్రశ్నార్థకంగా విశ్వామిత్రుని వైపు చూశాడు జనక మహారాజు. విశ్వామిత్రుడు, జనక మహారాజా, వీరు అయోధ్య నగరాధీశులు, దశరథుని కుమారులు రామలక్ష్మణులు అని వారిని పరిచయం చేశాడు. రామలక్ష్మణులకు గౌరవ మర్యాద, అతిథి సత్కారాలు చేయడానికి ప్రత్యేకంగా పరివారాన్ని నియమించాడు జనకుడు. మరుసటి రోజున సీతా స్వయంవరం జరుగుతోంది. మిథిలా నగరాధిపతి జనక మహారాజు ప్రక్కన కుమార్తె సీత ప్రత్యేక ఆసనంపై కూర్చొని ఉంది. పలు దేశాల రాజకుమారులు వరుసగా వారికి కేటాయించిన ఆసనాల్లో కూర్చొని ఉన్నారు. సభా ప్రాంగణంలో మధ్యగా ఎత్తైన వేదికపై శివధనుస్సు ప్రకాశిస్తుంది. జనక మహారాజుతో సీత వరమాల పట్టుకొని సభ మధ్యకు వచ్చింది. విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు సభలోకి ప్రవేశించారు. జనకుడు సభను ఉద్దేశించి ఇలా అన్నాడు: వీరులారా, రాకుమారులారా, ఈ సభా మధ్యమున ఉన్న శివధనుసును ఎక్కుపెట్టిన వారిని నా కుమార్తె సీత పరిణయం ఆడగలదు అని ప్రకటించాడు. ఎందరో మహారాజులు, యువరాజులు, యోధానుయోధులు శివధనుసును ఎక్కుపెట్టలేకపోయి సిగ్గుతో తలలు వంచుకొని సభలో కూర్చున్నారు. విశ్వామిత్రుడు రాముని వైపు చూసి శివధనుసు ఎక్కుపెట్టమని చెప్పాడు. విశ్వామిత్రుని ఆశీస్సులతో రాముడు లేచి సభ మధ్యలోనికి వెళ్ళాడు. సభలోని రాజులందరూ ఈ బాలకుడేమి చేయగలడని గుసగుసలాడుకుంటున్నారు. రాముడు ఒక్క చేతితో శివధనుసును ఎక్కుపెట్టడమే కాదు, 2 ముక్కలుగా విరిచేశాడు. సభలో నిశ్శబ్దం గోచరించింది. అందరూ ఆశ్చర్యపోయారు. సీతాదేవి జనక మహారాజు వెంటరాగా రాముని వద్దకు వచ్చి వరమాల రాముని మెడలో వేసింది. సీతా స్వయంవరం అనంతరం జనక మహారాజు
విశ్వామిత్రునితో సంప్రదించి దశరథ మహారాజుకు సీతా స్వయంవరం గురించి తెలియజేశాడు. దశరథుడు ఈ వార్త విని మిక్కిలి సంతోషించాడు. భార్యలతోనూ బంధుమిత్ర పరివారంతో మిథిలా నగరానికి తరలివచ్చాడు. జనక మహారాజు దశరథునికి ఎదురేగి ఎదురు సన్నాహాలు చేశాడు. వశిష్ఠ, విశ్వామిత్రాది మహామునులు సీతారాముల కళ్యాణానికి శుభముహూర్తం నిర్ణయించాడు. అదే ముహూర్తంలో లక్ష్మణునికి జనక మహారాజు అన్న కూతురు ఊర్మిళను, తమ్ముని కుమార్తెలు మాండవి శృతకీర్తులను భరత శత్రుఘ్నులకు ఇచ్చి వివాహం చేయ నిర్ణయించారు. రంగరంగ వైభవంగా దేదీప్యమానమైన వేదికపై మంగళ వాయిద్యాలు దేవదుందుబులు మ్రోగుతుండగా వివాహాలు జరిగాయి. దేవతలు పుష్పవర్షం కురిపించారు. మునులు ఋషులు ఆశీర్వదించారు. సీతారాముల కళ్యాణంతో మిథిలా నగరం అంతటా సందడిగా ఉంది. ఎక్కడెక్కడి నుండో వివాహం చూడడానికి తండోపతండాలుగా జనం తరలివచ్చారు. సీతారాముల కళ్యాణం చూసి ఆనంద పరవశులైనారు. వివాహం అనంతరం దశరథుడు నూతన వధూవరులను వెంటబెట్టుకొని సపరివారంగా అయోధ్య బయలుదేరాడు. దశరథుడు నూతన వధూవరులతో అయోధ్య చేరుకుంటుండగా మార్గమధ్యంలో ఆకాశం నుండి ప్రళయగర్జనలతో శబ్దాలు వినిపించాయి. పరశురాముడు గండ్రగొడ్డలి చేతబట్టి ఎదురయ్యాడు. పరశురాముని కళ్ళు నిప్పులు గ్రక్కుచున్నాయి. ఆగ్రహావేశాలతో పరశురాముడు 21 సార్లు ఈ భూమండలాన్ని ప్రదక్షిణ చేసి వచ్చి దుష్ట క్షత్రియులను సంహరించిన ఈ పరశురాముడుండగా భూమండలంలో మరియొక రాముడా? ఎవడు వాడు? అయోధ్య నగరాధీశుడైన నీ కుమారుడని విన్నాను అని దశరథుణ్ణి ప్రశ్నించాడు. భుజబలం ఉన్నవాడే నీ రాముడైతే నా చేతిలో ఉన్న ఈ వైష్ణవ చాపాన్ని ఎక్కపెట్టమను అన్నాడు పరశురాముడు. దశరథుడు భయకంపితుడై రామునిపై కరుణ చూపమని పరశురాముణ్ణి వేడుకుంటున్నాడు. చిరునవ్వులతో రాముడు పరశురాముని చేతిలోని వైష్ణవ చాపాన్ని అందుకున్నాడు. వెనువెంటనే పరశురామునిలో గల దివ్యక్షాత్రా తేజం యావశక్తి రామునిలో ప్రవేశించాయి. రాముడు శ్రీమన్నారాయణుడని గ్రహించిన పరశురాముడు తన అవతారం పరిసమాప్తి అయిందని గ్రహించి రాముని స్తుతించి వెళ్ళిపోయాడు. అందరిలోనూ ఆశ్చర్యం, ఆనందం చోటు చేసుకున్నాయి. క్షేమంగా అందరూ అయోధ్య చేరారు.